ఫ్రెండ్స్, ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి జురాసిక్ వరల్డ్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. అప్పుడు చెప్పాల్సిన రివ్యూ ఇప్పుడేం చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? నేను ఛానల్ రీసెంట్గానే పెట్టాను కాబట్టి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీలో ఆ డైనోసార్లను అయితే అంత రియాలిటీగా చూపించాడంటే అంత రియలిస్టిక్గా చూపించాడు. మనం చూస్తున్నంతసేపు ఆ ప్రపంచంలో ఉన్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కానీ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇవి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. హీరోలు, హీరోయిన్లు, సైడ్ యాక్టర్లు ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన పాత్రని మాత్రం ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ మూవీ ప్లాట్ వచ్చేసి పెద్దగా ఏమీ ఉండదు. ఆల్రెడీ జురాసిక్ పార్క్ చూసే ఉంటాం కదా, యాస్టిజ్గా అదే ఉంటుంది. అక్కడ జనాలని తీసుకొని వచ్చి వాళ్ళని డబ్బులు పెట్టి ఆ పార్క్ని విజిట్ చేసి చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే అక్కడ ఒక డైనోసార్ని సృష్టిస్తారు. అది చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతుంది. కదులుతున్న ప్రతి దానిని తినడం అది హాబీగా పెట్టుకుంటుంది. ఈ హీరో హీరోయిన్లు ఆ జంతువుని పట్టుకున్నారా, దాన్ని చంపేశారా, ఆ పార్క్ ఏమైంది, ఉందా, నాశనమైందా అనేదే ఈ మూవీలో హైలైట్స్ అంటే ఫైట్స్. ర్యాప్టర్స్ 4 ఉంటాయి. అవి హీరో పెంచుతూ ఉంటాడు. ఆ ర్యాప్టర్స్ వచ్చిన ప్రతిసారి వేరే లెవెల్ మూవీలో. లాస్ట్ ఫైట్లో అయితే ర్యాప్టర్ అంటే దాని పేరు బ్లూ. లాస్ట్ ఫైట్లో ఆ బ్లూ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటుంది పెద్ద డైనోసార్లతో. అది మాత్రం కేక. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది వచ్చే టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అదైతే ఇంకా కేక. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది పార్ట్ 1, 2, 3 3 పార్ట్లుగా రిలీజ్ అయింది ఇప్పటికే. ఫ్రెండ్స్, ఎవరైనా మూవీ చూడకపోతే చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్గా అనిపిస్తుంది. రాను అలా చూస్తున్నంతసేపు ఇంకా చూడాలి అనేలా అనిపిస్తుంది. మూవీ ఇలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎందుకు యావరేజ్గా ఉంటుందా అని చెప్పానంటే, మన తెలుగు ఆడియన్స్కి హాలీవుడ్ మూవీస్ పెద్దగా నచ్చవు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అంటే మన తెలుగు మూవీస్లలో కామెడీ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. స్లోగా ఉన్న టైంలో కూడా కొంచెం హైప్ లేపుతూ ఉంటారు మన తెలుగు మూవీస్. కానీ హాలీవుడ్ వాళ్ళు అలా కాదు. ఒక లైన్ తీసుకుంటారు, దాని ప్రకారమే వెళ్తారు. సినిమా ఫ్లాప్ కానీ హిట్ కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళకు తెలిసింది ఒకటే. ఏదైనా కానీ స్టోరీ కంటెంట్ ఒకటి ఉంటే దాని ప్రకారమే వెళ్తారు, అంతే. అందుకు మనకు ఎక్కువ శాతం హాలీవుడ్ మూవీస్ నచ్చవు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫైట్స్ ఉండవు, అలాగే కానీ ఇంట్రెస్టింగ్గా ఏమీ జరగదు. అంతా ఆ పార్క్ గురించి చెప్పడం ఇలా ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లోనే మధ్యలో కొన్ని సీన్లు అయితే ఉన్నాయి, అవి అయితే ఇంకా బాగుంటాయి. ఎవరైనా కానీ ఈ మూవీ చూడకపోతే ఖచ్చితంగా మూవీ చూడండి. ఈ మూవీకి 5కి నేను ఇచ్చే రేటింగు 4 ఇస్తాను. ఎందుకంటే నేను సో మెనీ టైమ్స్ ఈ మూవీ చూశాను, ఇంకా చూస్తూనే ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ మిస్ కాని విషయం ఏంటంటే బైక్తో రైడ్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ కావద్దు. క్లైమాక్స్లో ఆ ఫైటు అదైతే కేక. అది ఆ క్లైమాక్స్లో చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. ఆ 4 జంతువుల మధ్య ఆ హీరో బైక్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. నిజానికి చెప్పాలంటే మూవీ మాత్రం ఒక రేంజ్కి తీసుకొని వెళ్ళాడు. మూవీ రివ్యూ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.